నా దేవుడవు, నా తండ్రివి, నేను నమ్ముచున్నానయ్యా, నీవే నా శిరస్సువని, పోషించువాడవని, సంరక్షించువాడవని. యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, అవును ప్రభా, మీరుంటే చాలు తండ్రి. మీరున్నారు ప్రభా, అందుబట్టి మీకు స్తోత్రాలు. మా శిరస్సు, మా మకటము మీరు అయి ఉన్నారు. మమ్మల్ని నడిపించు నాయకుడవు నీవై ఉన్నావు, మీకు స్తోత్రం. ఈరోజు ప్రభు ఆరాధన అంతా ఆగ్రహించారు నాయన. నీ దాసరాలు ప్రభా నాయన పాశ శాంతిని మన సంఘాన్ని ప్రభ ప్రేమించి వారి యొక్క స్థుతులను, మా స్థుతులను ఏంపైనా సువాసనగా ఆగ్రహించేందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆరాధన అయిపోయిన తర్వాత అంతయు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు మీరు మాట్లాడే దేవుడవు తండ్రి. నాయన మీరు మాట్లాడమని సమస్తమును ప్రభా మీ అతోటికి అప్పగిస్తూ, నన్ను కూడా తండ్రి మీ బలమైన హస్తానికి అప్పగించుకుంటూ తండ్రి, మీరే మాత్రమే హెచ్చించబడలాగున మీ నామాన్ని హెచ్చిస్తూ మనల్ని తగ్గించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగిడి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దయచేసి కూర్చోబడి తొందరగా అందరు కూర్చోవాలి. యేసయ్య కంటే గొప్ప దేవుడు ఎవరు లేరు. తుమ్సా కొయి నహి అంటే నీకంటే గొప్పవాడు ఎవరు లేరయ్యా. నీవు తప్ప నాకు దేవుడేడి. యాకోబు అదే అంటాడు, దావీదు అదే అంటాడు, మోషే అదే అంటాడు. మరి మనం అలాగే అనాలి, అయ్యా నీవు తప్ప మాకు దేవుడేడి. ఎందుకంటే ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలని పిలువబడేవారు చాలామంది ఉన్నారు. అయితే వారందరూ ఈ లోక దేవతలు. ఎవరు వాళ్ళు? ఈ లోకంలోనే వాళ్ళు. అయితే యేసు ప్రభు పైలోకములో, ఈ భూమి మీద, భూమి కింద ఎక్కడైనా సరే ఆయన ఒక్కడే దేవుడు. గట్టిగా చెప్పకూడదాం, గట్టిగా చెప్పకూడదాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, కొన్ని దేవుళ్ళు దేవతలు ఆయా ఏరియాకే స్థిమితం ఉంటారు. వీళ్ళు ఎట్లా అంటే కౌన్సిలర్లు ఉన్నట్ల. ఎట్లా? కౌన్సిలర్లు ఒక ఏరియా కౌన్సిలర్ ఇంకొక ఏరియా పోయేటట్లు లేదు, ఇంకొక ఏరియా ఎమ్మెల్యే ఇంకొక ఊర్లో పోయేటట్లు లేదు, ఈ దేశ ప్రధాని ఇంకొక దేశంలో నడిచేలేదు. కాబట్టి వీరందరూ ఈ లోకములో వారి స్థానములోనే, ఈ లోకంలో వారి స్థానంలోనే ఇంకొక స్థానానికి పోయేటట్లేదు. అదే యేసు ప్రభుని గురించి బైబిల్ అంటది, యేసుక్రీస్తు సర్వలోకానికి, సర్వ సృష్టికి సృష్టికర్త. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. అంత పెద్ద దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులం మనము, ఆయన పిల్లలం మనము. గట్టిగా మరొకసారి అని చెప్తాం, గట్టిగా గట్టిగా. మరి నాతో ఈ మాట చెప్పండి అందరూ. యేసయ్యా, నేను గొప్ప దేవుని బిడ్డనై ఉన్నాను. ఒకప్పుడు ఈ లోక దేవతలకు, దేవుళ్లకు బానిసనై ఉంటిని. నన్ను బానిసత్వము నుండి విడిపించి నీ బిడ్డగా ముద్రించి నన్ను ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచావయ్యా. రానున్న రోజుల్లో నీతోనే నన్ను ఉంచుకుని దేవుడవయ్యా. ఆమేన్, 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 హల్లెలూయా. బైబిల్ ఏమిటి తెలుసా? మీరు మీ పైనున్న అధికారులకు లేక నాయకులకు, నేను ఇంకోటి సింపుల్ చెప్పనా, ఇది ఎప్పుడు అందరికీ నాకు అన్వయిస్తుంది. మీ ఇంట్లో మీరు మీ అమ్మ నాయనకు లోపడకపోతే ప్రపంచంలో ఎవరికి లోపడరు మీరు. ఫస్ట్ దేవుడు, తర్వాత ఎవరు? నెక్స్ట్ దేవుడైన తర్వాత తల్లిదండ్రులే. దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలా? ఇప్పుడు కీర్తన 97 చెప్పాలా? ఓకే, సామ్ 91 ఎప్పుడు చెప్పాలా? ఇప్పుడే చెప్పాలా? రైట్, సరే. మరి దేవుని ఒక వాక్యాన్ని చదువుకునే ముందు మీకు కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఎవరు బైబిల్ తీసి ఎక్కడున్నాయి ఏమున్నాయి వెతుక్కోవద్దండి, వినండి. ఫస్ట్ ఏం చేయాలా? వినండి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశపు జడ్జిలు చేరి వరల్డ్ కోర్ట్ లేకుంటే ప్రపంచపు కోర్టు వారందరూ, న్యాయాధీశులందరూ ఒక న్యాయ తీర్పు తీర్చారు. ఆ న్యాయ తీర్పు ఏమంటే ఇజ్రాయెల్ దేశపు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుని అరెస్ట్ చేయాలా. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఒక దేశం మీద ఇంకొక దేశం యుద్ధం చేస్తే, వీళ్ళ అధికారము లేకుంటే వాళ్ళ అనుమతి లేకుండా యుద్ధం చేస్తే అది ఒక క్రైమ్, తప్పు. ఇజ్రాయెల్ దేశం వారు ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు. గాజాలో యుద్ధం జరుగుతుంది. అయితే వారు గాజా వారిని రక్షించడానికి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను చంపుతున్నారు. వాళ్ళు గాజాని చంపట్లేదు, గాజాలో ఉండే అమాయకులు చంపట్లేదు. అయితే టీవీ ఛానల్లో అన్ని న్యూస్లు ఏమొస్తుందంటే వాళ్ళు గాజా అమాయకులు చంపుతున్నారు, గాజా అమాయకులు చంపుతున్నారని ఒకవైపు. రెండవది ఏమంటే మొన్న ఇరాన్ అధ్యక్షుడు చంపేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఏం చేశారు? చంపేశారు. ఆ ఇరాన్ అధ్యక్షుడు ఏం చేశాడు తెలుసా? నేను ప్రపంచ పటంలో యెరూషలేము లేకుంటే ఇజ్రాయేల్ యూదులు అనేవారు లేకుండా తుడిపేస్తానన్నాడు. ఏమో చెప్పాడైనా? ప్రపంచ పటంలోనే యూదులు అనేవారు, ఇజ్రాయేలు దేశం అనేది లేకుండా సర్వనాశనం చేస్తారన్నాడు అని హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తుంటే హెలికాప్టర్ బ్లాస్ట్ చేశారు. హెలికాప్టర్ బ్లాస్ట్ చేశారు. చేసింది ఎవరంటే వాళ్ళే చేసుకొని వాళ్ళు ఇది చేసుకొని ఇప్పుడు ఏం చేశారంటే ఇజ్రాయెల్లో మమ్మల్ని టార్గెట్ చేశారు, ఇజ్రాయెల్లో మమ్మల్ని మొత్తారు. అది ఏది ఏమైనా సరే ఒకటి అర్థం చేసుకోండి, నేను చెప్పే మాట బాగా అర్థం చేసుకోండి. ఇజ్రాయేలును లేకుండా చేస్తానని చెప్పిన మగవాడు ఈ రోజు వరకు బట్ట కట్టి బతికినోడు ఎవడు లేడు, ఉండడు కూడా. ఫిలిస్తీయుడు ఏమన్నాడు? మీలో ఎవడైనా మగవాడు ఉంటే రాండి, ఒకరినొకడు చూసుకుందాం, 1-to-1 ఫైట్ చేసుకుందాం అన్నాడు. దావీదు అప్పుడు చిన్నోడు తొంగి చూస్తున్నాడు. వాళ్ళ మామ ఎత్తోడు, కండలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు. వాళ్ళ అన్నోళ్ళందరూ మన సూర్యలాగా, మన సురేష్ లాగా, ఒండ్రపు లాగా వీళ్ళందరూ బలాడులే కదా. వీళ్ళందరూ బలాడులే, ఇట్లుంటారు. యుద్ధం అంటే నువ్వు ముందు పోసారు ఎట్లయితుంది సార్? ఇప్పుడు చూడండి, మేము ఒకసారి లేచినమండి. వీళ్ళందరూ యుద్ధ వీరులు, వీళ్ళందరూ అని చెప్పండి, యుద్ధ వీరులు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? సైన్యంలో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు, యుద్ధ రంగంలో ఉన్నారు. అయితే ఇంతమంది ఒక్కడే వచ్చాడు. ఎవరు వచ్చారు? వాడి పేరేం పేరు? వాళ్ళతో పోట్లాడడానికి ఎవరు వచ్చాడు? గొల్యాతు. వీళ్ళు 7 మంది కలిస్తే వాడిని కొట్టలేరా? చెప్పండి కొట్టలేరా? ఉండరప్ప. అయితే ఆ 7 మందికి రాజు నాగరాజు లేప, నువ్వు కదా నువ్వు కదా లేపురా. వీళ్ళందరూ రాజు వదిలే, వీళ్ళందరూ అన్న తమ్ముడు. సురేష్ అంటున్నాడు అయిపోయి రాజు, నువ్వు రాప ముందు సౌలు రాజు. ఎవరు చెప్ప? బలాఢ్యుడు, సైన్యం గలవాడు. ఈ అప్ప 2వ అన్న, ఆ యప్ప 3వ అన్న, వీళ్ళందరూ బలాఢ్యులు. ఈ పక్క ఉండేవాడు చెప్పండి. ఇప్పుడు నేను గొల్లాతును మారుస్తాను. ఎందుకంటే గొల్లాతు ఎట్లా కనపడ్డాడు దావీదు దృష్టిలో చెప్తాను. నువ్వు లేరా చింటుగా, ఈ పక్కరా, ఇటు పక్క. వీడు గొల్లాతు. ఎవరు చెప్పండి? ఆపత్రి నువ్వు. ఇప్పుడు చెప్పండి, ఈ గొల్లాతు సూర్యుకి ఎట్లా కనపడాలా? అయితే బైబిల్లో ఉండే గొల్లాతు వేరు. వాడు బలాఢ్యుడు, ఎత్తుకున్నాడు. ఇప్పుడు రివర్స్ చేద్దాం మళ్ళా. ఇప్పుడు సూర్య గొల్లాతు. నువ్వు రైపగలరు లేకుంటే సురేషే సౌలు.
వీళ్ళందరూ సౌలు సైన్యం. ఇప్పుడు చెప్పండి, గొల్యాతుని వీళ్ళందరూ ఓడించేది కష్టమా ఈజీనా? కష్టమా ఈజీనా? ఈజీ. ఎప్పుడు ఈజీ? దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, నిరీక్షణ ఉంచినప్పుడు. ఇప్పుడు వీడు దావీదు. సతీ మోసుకొని రాపో, సతీ రైడా, మెల్లగా అట్లా పో మెల్లగా. ఆడే పో, నారా సార్ పో, ఆడే కూర్చో సార్ దగ్గర. నారో సైన్యంలో ప్రధానమంత్రి సార్, లేకపోతే కూడా ప్రారయ్య అడుగు, ఏమన్నా ఏం జరుగుతుందని అడుగు. అట్లేరా ఆయన జరుపు అన్నా, ఏం జరుగుతుందన్నా? నువ్వు అడే ఉండు, ఆయనకు చెప్పు, అన్నా నేను చేస్తానన్నా యుద్ధం అని. ఆయన జరుపు సత్తి, ఆయనకి సర్దండి, ఆయనకి సర్ది అన్నా, ఆయన ఇచ్చినాడు సర్ది, అందరు బాగా తినాలా. అయితే నాదొకటి మాట, నేను యుద్ధం చేస్తానన్నా. ఇప్పుడు ఏమన్నా ఆయన ఇంత ఉండవులే, మా సురేష్ చేతే కాలేదు, మా కుమార్ చేతే కాలేదు, వాడెవరు జాన్ గారి చేతే కాలేదు, అంతేంటి అంత నెరిసిన మా వండరపు చేతే కాలేదు, నువ్వు యుద్ధం చేస్తావా అన్నా? ఒక్క మాట చెప్పన్నా, ఇట్లా మన దగ్గర పో, నీ ఫ్రెండ్ కదా వాడు, చెప్పు శివన్న రాజుకి, నువ్వు కూర్చోప్ప, ఇటురా అనిల్ దగ్గరికి. అనిలనా నువ్వు చెప్పన్నా, పోయి చెప్పు అనిల్ రాజుకి, మా వాడు ఒకడు వచ్చినాడు యుద్ధం చేస్తాడంట. నువ్వు ఎందుకు వచ్చాడప్పా? నువ్వు ఉండప్పా, నువ్వు గొల్లేతుండప్పా, రాజు ఒకడే ఉండాల. పోయి చెప్పు, రాజు చెప్పు, మా వాడు ఉన్నాడు యుద్ధం చేస్తాడంట. మా సురేష్ ఏం తెలుసా? ఏమో చెప్పేముందే. సరే అమ్మా, ఇంక చెప్పేది ఏముండదు, అది చెప్పేది ఇంకేముండదు. సరే కూర్చో సురేష. ఇప్పుడు చెప్పండి, ఈ దావీదు పెద్దోడా సౌలు పెద్దోడా? సరే గొల్లాతు పెద్దోడా? ఇప్పుడు ఆ గొల్లాతు ఏమన్నా తెలుసా? రే నిన్ను చంపి కాకులకి వేస్తాను రా అంటాడు. నువ్వు చూసురి, ఇప్పుడు నువ్వు లేరా పైకి, ఈడు వెళ్ళిపోడు. ఇప్పుడు వీడు గొల్లాతు. ఈ దావీదు ఏమన్నా సరే, నువ్వు నా దృష్టిలో యంత్రం మిడతా అంత ఉండవు, నువ్వు ఎంత రే నువ్వు ఒక మిడతరా. సూరి రాజు అప్పుడు గొల్లాతు ఏమన్నా తెలుసా? వీడిని కుక్కరా అంటే, కుక్క కొద్దిగా హైటే కదా, కుక్క హైటే ఉంటుంది. ఇప్పుడు ఈడేమన్నాడు సూర్య దగ్గర తిరిగి, గొల్లాతు దగ్గర తిరిగి, రే నువ్వు ఎంతలే మిడతా అంత ఉండవు, నన్ను తొక్కిడిస్తే. అప్పుడు గొల్లాతుకి కోపం వస్తలే, నువ్వు ఇంత లేవులే, రాలే చూసుకుందామంటాడు. అప్పుడు ఈడేమంటాడు, నువ్వు రావద్దు, నేనే వస్తాను దగ్గరికి. ఇది ధైర్యం అంటే. ధైర్యం అంటే ఏమి? నువ్వు రావద్దు, నేనే వస్తాను అని పరిగెత్తాడికి. పోయి ఏం చూస్తావు? ఒడిసిలు తిప్పి ఇట్లానే, అంతే ఇట్లానే చెయ్యిత కొట్ట, ఇట్లా పడిపోస్తుంది, ఇట్లా ముందుకు పడాలా, బోర్లు పడాలా. చూడండి, మీకు అర్థం అవ్వాలా. దావీదుకు ఉండే విశ్వాసం, యుద్ధంలో ఉండే అన్న తమ్ముళ్ళకు ఉన్నటువంటి అవిశ్వాసం. అన్నలు ఎక్కడున్నారు? యుద్ధ భూమిలో ఉన్నారు. అది దావీదు తన తండ్రి గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ గొర్రెలు కాసుకుంటూ ఊరికే లేడు, ఆడ యుద్ధం నేర్చుకుంటున్నాడు. ఎవరితో పోరాడు తెలుసాడు ఆ దావీదు? సింహాలతో, ఎలుగుబంట్లతో, నక్కలతో, తోడేళ్లతో. ఇవన్నీ చెప్పాలంటే దురాత్మలు. ఏమవి? దురాత్మలతో యుద్ధం నేర్చుకున్నాడు. ఇప్పుడు వచ్చి నిలబడి చూస్తే ఆ దావీదుకి కనపడేది ఏం చెప్పు, గొల్లాతులో ఒక చిన్న దయ్యం కనపడుతుంది. రే ఎంతరా నువ్వు నాకు సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క సైన్యమును దూషించుటకు నువ్వు ఎంతటి వాడు రా, నిన్ను నేను తలుచుకుంటే ఒకే దెబ్బ కొట్టి చంపేసినాడు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్పినా తెలుసా?
ఎవరైనా సరే కూర్చోపా, చెప్పండి కొట్టండి గట్టిగా వాళ్ళందరికీ. ఎవరైనా సరే ఇశ్రాయేల్ జోలికి పోతే, అమ్మ వినండి, ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా మాట్లాడితే, ఇప్పుడు యూదులు ఎవరు, ఇశ్రాయేలు ఎవరు? మనమే, క్రీస్తు బిడ్డల మనం ఎవరు? మనము యేసు క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి వారం మనం, యేసు క్రీస్తు ఆత్మాభిషేకంతో అభిషేకించబడిన మనం. ఎవడైనా మిమ్మల్ని ముడితే వాడు సర్వనాశనం అయిపోతాడు. అయితే మీరు ఒకరిని ఒకరు దూషించుకోకూడదు, నిందించుకోకూడదు, అవమానపరుచుకోకూడదు. దావీదు వాళ్ళంతా ఏమన్నాడు? రే, నువ్వు నాకన్నా పొలమున్నావేమ్రా, ఇంత ఉన్నావు నువ్వు, నిన్న మొన్న పైకి వచ్చినావు, కొద్దిగా జాగ్రత్త. అయితే దావీదేమో తెలుసా? అన్నా, నాకు వాడెంతన్నా, నేను నేర్చుకున్నాను. పిల్లరా, మనం అందరూ నేర్చుకోవాలి యుద్ధం చేసేది. అయితే మన యుద్ధం రక్త మాంసంతో కాదు, మనుషులతో కాదు యుద్ధం చేసేది, దయ్యాలతో, దురాత్మలతో, అంధకార శక్తులతో, చేతబడులతో చేయాలి. చాలామందికి ఈ రోజులో చేతబడులు చేస్తున్నారు, అయితే తెలియట్లేదు కొంతమందికి. ఈ చేతబడిని నువ్వు ప్రార్థనలో గెలవాలే కానీ ఇంకొకటి దగ్గర పోయి చేతబడి చేయించి వాడి మీద ఇంకోటి చేయించి దురాత్మలు కొట్టుకోవు. అయితే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. నువ్వు దేన్ని భూలోకంలో బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మీద వారు వేసినటువంటి ఆరోపణలు, వారు చేసినటువంటి ఆ యొక్క నింద దేవుడు తప్పించువాడై ఉన్నాడు. ఎందుకంటే మన మీద ఎంతమంది ఎన్ని నిందలు వేసినా మన పక్షమున ఉండి పోరాడేవాడు యేసుక్రీస్తు. ఆయన న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి ముందు ఈ ప్రపంచంలో ఉన్న అందరూ జడ్జిలు ఒకటైనా ఎవరు ఏమి చేసుకో, ఎందుకంటే మనకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ప్రతి చెప్పండి, యేసయ్య నా శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మీ శిరస్సు అయి ఉంటే, ఆయన మీ కుటుంబానికి అధిపతి అయి ఉంటే, ఆయన యజమానుడు అంటే మిమ్మల్ని ఎదిరించేవాడు ఎవడు? అందుకే పౌలు అంటాడు, నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. యెహోవా మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షంలో ఉంటే చాలు, నీవు ఆయనతో ఉంటే చాలు. ఇంగ్లీష్ ఒక మాట ఉంటుంది, వన్ మ్యాన్ విత్ గాడ్ ఇస్ ఎ మెజారిటీ. దేవుడితో ఒక్కడు మనం నిలబడతాం. ఒక్క దావీదు చూడండి, అంత పెద్ద సైన్యం భయపడుతుంది, అయితే దావీదు ఒక్కడు నిలబడ్డాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఒక్కరు నిలబడండి చాలు. మీరు ఒక్కరు నిలబడండి చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యోసేపు ఒక్కడు నిలబడ్డాడు. అందరు నిందించారు, అన్న తమ్ముళ్ళు ద్వేషించారు, అమ్మేశారు యోసేపుని అన్న తమ్ముళ్ళు ఏం చేశారు? అమ్మేశారు. అమ్మబడినటువంటి యోసేపు దేవుని మీద నిరీక్షణ కలిగి, దేవుని యందు నమ్మకం ఉంచి, ఆయన ఉన్న స్థలములో ఒక బానిసగా ఉన్నటువంటి ఆ యొక్క పొతీఫర్ ఇంట్లో దేవుడు అతన్ని బైబిల్ అంటుంది, యోసేపుని బట్టి పొతీఫరు ఆస్వాదించబడ్డాడు. చెయ్యని తప్పుకి అతని మీద నింద వేసి జైలుకు పంపించారు. జైల్లో కూడా అతను నమ్మకస్తుడుగా జీవించాడు. కొన్నిసార్లు మనం ఎట్లుంటామంటే, నేను ఏ తప్పు చేయలేదు, నా మీద నింద మోపుతావా, నీ అంతు తెలుస్తాను చూడు, నాకు టైం వస్తుంది, నాకు కూడా టైం వస్తుంది అని విర్రవీగుతాం. అయితే యోసేపు ఒక టైం వచ్చింది, యోసేపుకు మంచి టైం వచ్చింది. ఆ దేశానికి రాజు తర్వాత రాజు అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. గొప్పగా దేవుడు దీవించి, మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కరువు వచ్చిందంట, ఇజ్రాయెల్లో కరువు వచ్చిందంట. వాళ్ళకి అన్నతమ్ములకు ఏం లేదు, ఇప్పుడు తినేకి బువ్వలేదు, తినేకి ఏం లేదు, ఇప్పుడు బువ్వ లేదు. మరి తెలుసుకున్నారు బువ్వ ఎక్కడుందని, ఆహారం ఎక్కడుందో తెలుసుకున్నారు. వాళ్ళకి తెలిసింది ఏమంటే, ఐగుప్తులో ఆహారం ఉంది, మనం వెళ్ళి తెచ్చుకుందామని అందరూ అన్నతమ్ములు 4-5 కలిసి వెళ్ళారంట. ఆడ విచిత్రం ఏం తెలుసా, నాకు ఎప్పుడు ఇది బాగా సంతోషం అది తెలుసుకున్నప్పుడల్లా, వాళ్ళు అతన్ని గుర్తించలేదంట, వాళ్ళతన్ని గుర్తించలేదంట. అయితే అతను వారిని గుర్తించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను గొప్ప చేస్తే, అవతల వ్యక్తికి గుర్తుపట్టలేని రీతిగా దేవుడిని మారుస్తాడు.
అయితే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నువ్వు పోతే నువ్వు అట్లే ఉంటావు. అందరిని గుర్తించి చెప్తారు, నువ్వేనా బలి చెప్తుండే ఆపొద్దు, నానిట్లా ఏం నీ కథ ఇట్లేనా? అయితే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? యోసేపుని తన సొంత అన్న తమ్ముళ్ళే గుర్తుపట్టేటటువంటి స్థితికి తీసుకొచ్చి ఉన్నతముగా అతన్ని కూర్చోబెట్టాడు. ఒకరోజు వచ్చింది, ఆయన అనుకుంటే వారందరినీ కొట్టి లోపల వేయించుండొచ్చును. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి కౌగిలించుకొని ఏడ్చి, అన్నలారా మీరు తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ అది మీ వల్ల జరిగిన కార్యం కాదు, దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. ఎవరు చేశారు? మనమైతే ఏమంటాడు, లే నన్ను నమ్ముతారులే మీరు, దేవుడు చూడు దాన్ని గొప్పోడు చేశా. ఇప్పుడు నేను మిమ్మల్ని పనిలో పెట్టుకుంటాను, లే ఒక్కొక్కరిని చూస్తారా, మీ అంతు చూస్తాను, మీ ఇల్లు ఖాళీ చేపిస్తాను, నేనే ఇప్పుడు ప్రధానమంత్రి అనలేదు ఆయన. తన పొరుగు వారు తప్పు చేశారని దాన్ని ఏమంటారు సాకుగా తీసుకొని వాళ్ళ మీద నిందమోపి శిక్షించలేదు, ప్రేమించాడు. అది యేసుక్రీస్తు యొక్క గుణం. మనము చాలామంది ఉంటాం, పాత నిబంధనలు యేసుప్రభు లేడు సార్. యేసుప్రభు పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. యేసుప్రభులో ఉన్న దేవుడు యేసుప్రభే. తన అన్నతమ్ముళ్ళు నిందించి దూషించి అవమానపరిస్తే వారిని దగ్గరకు చేర్చుకొని వారికి ఆస్తినిచ్చి మళ్ళీ అంతా ఇచ్చి మళ్ళీ వాళ్ళతో అంటాడు, అన్నలారా నేను చనిపోతే నన్ను మీతో పాటు పెట్టుకోండి. ఏమంట మనకోసారి అంటాం కదా, నా ప్రాణం పోయినా నీ ఇంటి మెట్టు తొక్కలే అనాలే, లేదు నాకు అన్నే ఒక తండ్రికే పుట్టినాంలే, అయితే నేను మాత్రం నీ ఇంటి మెట్టు తొక్కను, ఎందుకంటే నేనే వేరే నువ్వే వేరే. చూడు ನಾನು ఎట్లున్నాను ఇప్పుడు, నా దేవుడు నమ్ముకొని బాగుపడినాను, నువ్వు ఇంకా ఆడే ఉన్నావు, నువ్వు అంతే అన్నాడు యేసేపు. అయ్యా ఇది అన్య దేశం, ఇది విగ్రహారాధికుల దేశం, ఇది చెడిపోయిన వారి దేశం, నేను ఇక్కడ ఉండకూడదు, మీరు నన్ను తీసుకుని వెళ్ళి మీ దగ్గర పాతి పెట్టుకోండి అన్నాడు. అది ఏం తెలుసా అర్థము? మనము విశ్వాసలో కలిసి నివసించు స్థలం పరలోకం. మన విశ్వాసలో దేవునిలో ముందుకు సాగడం చాలా ప్రాముఖ్యం.